డిబేట్ అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ 2024 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సెషన్స్ అందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు. నాలుగోసారి రికార్డు స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం, ఉప ముఖ్యమంత్రిగా అసలు అసెంబ్లీ గేటే దాటనివ్వని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సవాళ్ళు విసిరిన వాళ్ళందరికీ కూడా షాక్ తగిలే విధంగా ఆయన అసెంబ్లీలో దర్జాగా వెళ్ళడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉండడం, ఇంకా అభిమానులకి, మెగా ఫ్యామిలీ అభిమానులకి ఇంకెంతకంట పండగ రోజు మరొకటి లేదేమో రాజకీయ పరంగా ఆలోచిస్తే. సో ఇవన్నీ చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరొక వైపు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా, ప్రమాణ స్వీకారం చేస్తారా, చేయరా అంటే వాళ్ళు ఫాలోవర్స్ కావనియండి, నేతలు కావనియండి, క్యాడర్ కావనియండి, ఖచ్చితంగా నేను ఉంటాను అనే ఒక మెసేజ్ అయితే ఈరోజు ఆయన ఇచ్చినట్టుగా ఉన్నది. అందరికీ ఆయన విష్ చేశారు చిరునవ్వులతోటే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యం. మరొక వైపు మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు ఈరోజు రేపో ఆయన అరెస్ట్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నది. రోజా గారిని కొంతమంది ఉన్నారు వైసీపీలో స్పీడ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళందరిది చిట్టా రెడీ అయ్యింది, ఇక అరెస్ట్లే మిగిలి ఉన్నాయి అని చెప్పి జరుగుతున్న ప్రచారం. వాలంటీర్లే ఈయన మీద కేసు పెట్టడం అన్నది కోసమెరుపు. ముద్రగడ పద్మనాభం గారు శవదాన్ని నెరవేర్చుకున్నారు. అయితే నేను అనాథని, కావస్తే మమ్మల్ని చంపియండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆయన విన్నపాలు. ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో హాట్గా మారుతున్నాయి. ఇదే ఇష్యూపై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగుతాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు విజయ్ కిరణ్ గారు, తెలుగు యువత నాయకులు, తెలుగుదేశం పార్టీ, అలాగే సుజాత గారు, వైసీపీ సీనియర్ నాయకురాలు, అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. దాసరి కిరణ్, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చివరి కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కృష్ణాంజనేయులు గారు, వినిపిస్తున్నదా? కృష్ణాంజనేయులు గారు నమస్తే. నమస్కారం వర్మ గారు, నాకు వినపడుతుంది. కిరణ్ గారు కూడా వినపడింది. మీకు వినపడిందా? ఓకే కృష్ణాంజనేయులు గారు, ఈ రోజు సభాపర్వం 2024 ఇప్పుడు ముఖ్యమంత్రిగానే కృష్ణాంజలి గారు 1 minute అండి, మీది ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టున్నది. ఒక్క నిమిషం మా వాళ్ళు సెట్ చేస్తారు. కిరణ్, హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఓకే కిరణ్, ఏంటి ఎన్నాళ్ళలో వేచిన ఉదయమా? అసెంబ్లీ గేటే దాటరు, అసెంబ్లీ సరౌండింగ్కి వెళ్ళరు, 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, అసలు రాజకీయాలకే పనికిరాడు అన్న మీ బాస్ ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేయడం ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. సార్, చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు ఒక 100 కోట్ల రూపాయల లాటరీ తగిలినంత ఆనందంగా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే అసెంబ్లీలో కేవలం ఒక డిప్యూటీ సీఎం హోదాలోనే కాకుండా 4 పోర్ట్ఫోలియోలు ఆయన తీసుకోవటం, అదేవిధంగా దానికి సంబంధించి డే 1 నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఆయనకు సంబంధించిన అధికారులతో, ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో ఆయన సమావేశం అవటం, రివ్యూ మీటింగ్స్ చేయటం, అంటే దానికి సంబంధించి ఆ శాఖలకు సంబంధించి మొత్తం వివరణ తెలుసుకునే ప్రయత్నం చేయటం. ఫస్ట్ రోజే దాదాపు 10 గంటల పైన ఆయన దానికి సంబంధించిన అధికారులతో చర్చించడం కూడా సోషల్ మీడియాలో, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా బాగా ప్రజలందరికీ తెలిసేలాగా మీడియా కూడా దాన్ని ప్రచారం కల్పించింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా జనసేన పార్టీ తరపున, మా కార్యకర్తల తరపున, నాయకుల తరపున, అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు, అంటే పార్టీ పెట్టి 10 years అయింది, బట్ లాస్ట్ 5 years లో మా మీద మానసికంగా దాడులు ఎక్కువయ్యాయి, ఫిజికల్ దాడులు ఎక్కువయ్యాయి. అంటే ఒక చోట కూడా గెలవలేదు, మీరెందుకు మాట్లాడుతున్నారు, మీ నాయకుడు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు, మీరెందుకు మాట్లాడుతున్నారు, మీకు మాట్లాడే అర్హత లేదు అనే విధంగా ఎన్నో అవమానాలు, ఎన్నో చేత్కారాలు, ఎన్నో దాడులు, ఎన్నో భరించాం సార్. ఎన్నో భరించి ప్రజల తరపున నిలబడ్డాం, ప్రజల తరపున కొట్లాడాం, ప్రజల తరపున పోరాడాం. పవన్ కళ్యాణ్ గారు
ఆయన ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గతంలో ఉన్నవారు వాళ్ళు ఎన్ని రకాలుగా ఆయన్ని మోరల్ డౌన్ చేయాలని చూసినా, ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శలు చేసినా, ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినా, వాళ్ళ మీద దాడులు చేస్తామని చెప్పి వాళ్ళు విచ్చలవిడిగా బహిరంగంగా బూతులు తిట్టినా కూడా ఆయన ఎక్కడా కూడా సంయమనం కోల్పోలేదు. మా కార్యకర్తలు శ్రేణులు ఎవరిని కూడా సంయమనం కోల్పోయేలాగా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. సో అన్ని భరించి ప్రజల కోసం పోరాడి ప్రజల మన్ననలు పొంది ఈ రోజున కూటమి ప్రభుత్వం 164 సీట్లతో అధికారం చేజిక్కించుకుని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఓకే కిరణ్, ఏంటి కొడాలి నాని గారు, రోజా గారు ఇదిగో అరెస్ట్ అయిపోతున్నారు.